హాయ్ అండి, వెల్కమ్ టు దుతిశ్రీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నవరాత్రుల 10వ రోజు కదండి. అమ్మవారిని మహిషాసురమర్దిని అవతారంలో పూజిస్తాం. అమ్మవారికి ప్రసాదంగా ఇవాళ నేను కదంబంని తయారు చేశానండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యం, హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ కందిపప్పుని కడిగి 4 కప్స్ వాటర్ యాడ్ చేసి ఉడికించి పెట్టుకోవాలండి. తర్వాత మునక్కాయ, స్వీట్ పొటాటో, టొమాటో, మిర్చి, వంకాయ, సొరకాయ ఇవి ముక్కలన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ఈ ముక్కలన్నిటినీ యాడ్ చేసేసుకోవాలండి. ఈ యాడ్ చేసుకున్న ముక్కలలోకి కొంచెం పసుపు, సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ముక్కల్ని. 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ ముక్కల్లోకి చింతపండు రసం అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టి చింతపండు రసం తీసి రెడీగా పెట్టుకున్నానండి. ఆ రసంతో పాటుగా ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసేసి మూత పెట్టి ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి మధ్యలో ఉడుకుతున్నప్పుడు నేను గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేశానండి. స్టార్టింగ్లోనే యాడ్ చేస్తే అవి బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని నేను ముక్కలు హాఫ్ ఉడికిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకున్నాను. ముక్కలు బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకుందామండి. పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఈ టైంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం పప్పు మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. అప్పుడు ఈ అన్నానికి ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది. మూత పెట్టేసుకుందామండి. ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత దాంట్లో 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసి ఇంకొకసారి కలిపేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ వదిలేయాలి. మంట సిమ్లోనే ఉండాలండి. చివరిగా ఉప్పు, కొంచెం బెల్లం కూడా యాడ్ చేయాలండి. ఇంతేనండి, సింపుల్గా మన కదంబం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయచ్చండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. చివరిగా తాలింపును కూడా యాడ్ చేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. అమ్మవారిని ఈరోజు మహిషాసురమర్దిని అవతారంలో పూజిస్తాం కదండి. నేను అమ్మవారిని ఏ విధంగా తయారు చేశాను, పూజ ఏ విధంగా చేశానో చూస్తూ అమ్మవారి గురించి కూడా కొన్ని విషయాలను తెలుసుకుందాం. మహిషాసురమర్దిని ఆరుద్ర శక్తివంతమైన రూపంలో ఉంటారు. దుర్గార్చనలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన రూపం. భూలోకంపై మహిషాసురుడు అనే రాక్షసుడు అధికారం పొందాడు. అతను దేవతల శక్తులను గెలుచుకొని భూలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతని చర్యల వలన భూమి, దేవతలు బాధపడుతున్నారు. దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించి రాక్షసుని సంహరింప చేయాలని అడిగారు. దేవతల శక్తి అంతటినీ ఒక్కటిగా చేసి శక్తివంతమైన దేవతలను సృష్టించారు. ఆ శక్తివంతమైన దేవతని మహిషాసురమర్దిని అని పిలువబడుతుంది. ఆమె 10 చేతులతో, విశేష ఆయుధాలతో శక్తి మరియు ధైర్యంకు ప్రతీకగా నిలిచారు. మహిషాసురమర్దిని భూమికి వచ్చి మహిషాసురునితో యుద్ధం చేసింది. చివరకు ఆమె రాక్షసుని సంహారం చేసి భూలోకంలో ధర్మాన్ని స్థిరపరిచింది. ఈ అవతారం ధర్మం, శక్తి, ధైర్యంకు సూచిస్తుంది. మనం జీవితంలో పాపం, భయం, ఇబ్బందుల నుంచి రక్షణ పొందటానికి దుర్గాదేవి ప్రార్థన చాలా ముఖ్యమైనదని చెబుతారు. చివరగా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి హారతి ఇచ్చి ఈరోజు పూజని నేను ముగించేశానండి. ఈరోజు నేను చేసిన పూజ ఏ విధంగా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అంతే కదండి,
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా నా వీడియోని షేర్ చేయండి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.